హలో పిల్లలు, ఈరోజు నేను మీకు సరికొత్త స్టోరీ గురించి వికాస్ చంద్రికలో చెప్తున్నాను. ఆ కథ పేరు తెనాలి రామకృష్ణ. జనరల్గా చాలామందికి తెనాలి రామకృష్ణ కథలంటే చాలా ఫన్నీగా ఉంటాయని తెలుసు. అందులో ఒక స్టోరీ చెప్పుకుందాం. దాని పేరు పాలు తాగని పిల్లి. ఎక్కడైనా పాలు తాగకుండా పిల్లి ఉంటుందా? అదే కదా ట్విస్ట్. చూద్దాం. పూర్వం విజయనగర సామ్రాజ్యంలో నివసిస్తున్న ప్రజలకు ఒకనాడు ఒక గడ్డు సమస్య వచ్చి పడింది. నగరంలో ఎలుకల బెడద ఎక్కువ అవడం వల్ల ఆ ఎలుకలు ఇళ్లలోని ఆహార పదార్థాలను మరియు ధాన్యం బస్తాలను నాశనం చేయసాగినవి. ఈ సమస్య నుంచి ఎలా అయినా బయటపడాలని ఆలోచించిన ప్రభుత్వం నగరాలలోని ప్రజలకు పిల్లులను అంటే క్యాట్స్ని పెంచమని చెప్పింది. రాయలవారు కూడా తమ ఆస్థానంలోని ఉద్యోగులకు మరియు కవులకు పిల్లులను ఉచితంగా ఇచ్చి పెంచమని చెప్పాను. పిల్లులను పెంచడానికి అవసరమయ్యే పాలు కోసం ప్రతి ఒక్క ఉద్యోగికి ఒక ఆవును కూడా ఇచ్చాడు. ఇలా ఆస్థానంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒక పిల్లిని మరియు దాని పోషణ కోసం ఒక ఆవును పెంచమని రాయలవారు ఆజ్ఞాపించాను. అలా ఆ ఆస్థానంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కవులకు కూడా ఒక పిల్లిని మరియు ఒక ఆవుని పెంచమని రాయలవారు ఆజ్ఞాపించారు. అందరి కవులతో పాటు రామకృష్ణ కవికి కూడా ఒక ఆవు మరియు ఒక పిల్లిని పెంచమని అప్పగించెను. రామకృష్ణుడు పిల్లికి సరిగా పాలు తాగించక, తిండి పెట్టక, ఆవు ఇచ్చిన పాలను తమ కుటుంబ అవసరాలకు ఉపయోగించసాగిన. కొన్నాళ్లకు సరైన ఆహారం లేక పిల్లి బక్క చిక్కిపోయింది. దాని ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పిల్లి రాత్రంతా మేలుకొని రామకృష్ణుడి ఇంట్లో ఉన్న ఎలుకలనే కాక అతని ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ఎలుకలను కూడా తినేస్తూ వచ్చింది. అందువల్ల రామకృష్ణుడి ఇంట్లో కానీ మరియు ఆయన చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ ఒక్క ఎలక కూడా కనిపించేది కాదు. కొన్నాళ్ళకి ఆ ప్రాంతంలో ఒక్క ఎలక కూడా కనిపించకుండా పోవడంతో ఆ పిల్లికి తినడానికి ఆహారం లేక బక్క చిక్కిపోయింది. నడవలేని పరిస్థితుల్లో వచ్చేసింది. ఒకరోజు కృష్ణదేవరాయల వారు తమ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కవులకు ఇచ్చిన పిల్లులను ఎవరైతే బాగా పెంచారో వారికి తగిన బహుమతి ఇచ్చి సత్కరించబడును అని ప్రకటించారు. పిల్లులను పెంచుతున్న వారంతా పౌర్ణమి నాటికి తమ పిల్లులను తీసుకుని రాయలవారి ఆస్థానానికి రావాల్సిందిగా ఆజ్ఞాపించింది ప్రభుత్వం. ఈ ప్రకటన విన్న రామకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. ఆవు ఇచ్చిన పాలను నేను నా కుటుంబ సభ్యులు హాయిగా తాగేశాము. ఈ పిల్లికి ఒక్కరోజు కూడా పాలు పోయలేదు. ఈ పిల్లి ఇప్పుడు ఆకలికి అలమటిస్తూ బక్క చిక్కిపోయి చనిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి రాయలవారికి చూపిస్తే సరిగా పెంచలేదని రాయలవారు నన్ను శిక్షించవచ్చు కదా, జరిమానా కూడా విధించవచ్చు. పౌర్ణమికి ఇంకా వారం రోజులుంది. ఈలోగా ఈ గండం నుంచి ఎలాగైనా బయటపడాలి అని రామకృష్ణుడు ఆలోచించసాగాడు. చాలాసేపు ఆలోచించగా ఆయనకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన భార్యను పిలిచి వేడివేడి పాలను వేసుకురమ్మనమని చెప్పాడు. ఆమె ఒక గిన్నెలో వేడివేడి పాలు తీసుకుని వచ్చింది. పిల్లిని తీసుకువచ్చి ఆ పాలు తాగించాలని ప్రయత్నించసాగాను. పాలను చూసిన వెంటనే పిల్లి ఎంతో ఆనందంతో తాగడానికి ముందుకు వచ్చింది. పాలు వేడివేడిగా ఉండటం వల్ల పిల్లి మూతి కాలిపోయి అక్కడి నుంచి అరుస్తూ పరిగెత్తింది. మొత్తానికి ఆ పిల్లి పాలు మాత్రం తాగలేదు. అది పాలను చూసి ముఖం తిప్పుకొని రామకృష్ణుడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇదంతా చూసిన రామకృష్ణుడు తన పన్నాగం పనిచేసిందని ఎంతో సంతోషించి అమ్మయ్య గండం తప్పింది అనుకుని గట్టిగా గాలి పీల్చుకున్నాడు రామకృష్ణుడు. రాయలవారు చెప్పిన పౌర్ణమి రోజు రానే వచ్చింది. అందరూ తమ పిల్లులను తీసుకుని సభలో హాజరు అయ్యారు. ఒక పిల్లి కంటే ఇంకొక పిల్లి బాగా బలిసి
అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలోకి వచ్చేసాయి. ఎలుక కనబడినా సరే పరిగెత్తి పట్టుకోలేనంత లావుగా ఉన్నాయి. ఆ సమయంలో రామకృష్ణుడి దగ్గర ఉన్న పిల్లి కృంగి కృషించి బక్క చిక్కిపోయి రేపో మాపో చనిపోయేలా ఉండటాన్ని గమనించారు రాయలవారు. ఆ పిల్లిని చూడగానే శ్రీకృష్ణదేవరాయలకి కోపం వచ్చేసింది, మరియు ఆశ్చర్యం కూడా కలిగింది. రామకృష్ణ కవి, మీ పిల్లి ఇంత బలహీనపడిపోవడానికి కారణం ఏమిటి? ఇది ఇంతగా బక్క చిక్కిపోయి రేపో మాపో చచ్చేలా ఉంది. మేము ఇచ్చిన ఆవు పాలను నీవు దీనికి తాగించలేదా? రామకృష్ణుడు వినయంగా, మహాప్రభు, ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఈ పిల్లి అసలు పాలను ముట్టనే ముట్టదు. కొంచెం పప్పు అన్నం తింటుంది. ఎప్పుడూ దీని దృష్టి ఎలకల మీదనే ఉంటుంది. దీని పుణ్యమా అని మా ఇంట్లో మా చుట్టుపక్కల ఒక్క ఎలక కూడా లేదు. కావున మేము అందరం హాయిగా నివసిస్తున్నాం. రామకృష్ణుడి మాటలు విని ఆ సభలో ఉన్న మంత్రులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన మాటలు నమ్మకుండా ఒక భటుడిని పిలిచి ఒక గిన్నెలో పాలు తెప్పించి ఒక చోట పెట్టి రామకృష్ణుడి పిల్లితో పాలను తాగించండి అని ఆజ్ఞాపించారు. రామకృష్ణుడు పట్టుకున్న పిల్లిని తీసుకుని వెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. ఇది పాలు చూడగానే వెనకకు పరిగెత్తసాగింది. అది చూచి అందరూ ఆశ్చర్యపోయారు. రామకృష్ణ కవి చెప్పిన మాటలు నిజమేనని అంతా నమ్మారు. కానీ రాయలవారికి మాత్రం ఈ విషయం కొంచెం వింతగా తోచింది. లోకంలో ఎక్కడైనా పాలు తాగని పిల్లి ఉంటుందా? రామకృష్ణుడు ఏదో కొంటె పని చేసే ఉంటాడు, అందువల్లనే ఈ పిల్లి పాలు తాగడానికి భయపడుతుంది అనుకుని ఆ పిల్లిని తన దగ్గరకు తెప్పించుకుని దాని నోరు పరీక్షించగా దాని మూతికి కాలిన మచ్చలు కనబడ్డాయి. అంతేకాక పిల్లి నాలుక చివర వాతలు పడినట్లు కనిపిస్తోంది. వాటిని చూసిన రాయలవారు కోపించి, రామకృష్ణ కవి, మీరు పిల్లి పాలు తాగకుండా ఏదో చమత్కారం చేసినట్లు గ్రహించాము. మీరు నిజం చెప్తే క్షమించి విడిచిపెడతాను, లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా రామకృష్ణుడు జరిగిన విషయం అంతా చెప్పాడు. మీరు మా ఎలుకల బాధ తీర్చడానికి పిల్లినిచ్చారు. ఆ పిల్లి వలన మా ఇంటిలో ఎలుకల బాధే కాక మా ఇరుగు పొరుగు ఇళ్లయందు ఎలుకల బాధ కూడా పోయింది. మీకు అనుమానంగా ఉన్న చోట మీరు ఎవరినైనా పంపి మా ఇంట్లో కానీ ఇంటి పరిసరాల్లో కానీ ఎక్కడైనా ఒక్క ఎలుక ఉంటే అడగండి అని రామకృష్ణుడు చెప్పాడు. వెంటనే రాయలవారు ఒక భటుడిని పంపించారు. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టడమే కాక మాకు నిత్యము కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదల వాటిలో లోటు లేకుండా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నా పిల్లి వలె ఇచ్చట ఉన్న ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టి చంపగలదేమో పరీక్ష పెట్టి చూడండి. కడుపు నిండా తిని బలిసిన పిల్లులకు ఎలుకలను పట్టుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేస్తాయి చెప్పండి రాజా? ఇక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకొని నన్ను శిక్షించడమో రక్షించడమో చేయుడు అని రామకృష్ణ కవి చెప్పారు. రామకృష్ణుని మాటలు విని రాయలవారు అధికంగా బలిసిన పిల్లులకు తెచ్చి వారిని విచారించగా వారి ఇళ్లల్లో ఇంకా ఎలుకల బాధ పూర్తిగా పోలేదు అని తెలుసుకుంటాడు. రామకృష్ణుని ఇంటి యందు మరియు ఇంటి పరిసరాల్లో విచారించగా తమకు ఎలుకల బెడద ఏమాత్రం లేదని వాళ్ళు తెలియజేశారు. ఈ సమాధానం విన్న రాయలవారు రామకృష్ణుడు చేసిన పని మంచిదే అని తలచి రామకృష్ణునికి తెలివికి మరియు సమయస్ఫూర్తిని మెచ్చుకుని అతనికి 10,000 వరహాలు బహుమతిగా ఇచ్చి పంపెను. పాలు తాగిన పిల్లి కథ, రామకృష్ణుని చమత్కారమైన కథ.